అక్క అక్క ఏమేం చెల్లి గిట్ల వచ్చినావు? ఏం లేదక్క, మీ ఆయన ఉన్నాడు ఇంట్లో? లేడు. ఎందుకు? మా ఆయన కూడా లేడు, నిన్న రాత్రి పోయిండు, ఇంతవరకు రాలే. ఇంకేముంది, బగ్గరాయి రోడ్ల మీద వాడు ఉంటారు గంతే. రోజు ఇదే పని అయిపోయింది వీళ్ళకి, ఊర్లో తలెత్తుకోలేకపోతున్నా. అక్క పోయి తీసుకొద్దాం పా. మనం ఎందుకు పోవుడు? తాగిన వాళ్ళకి ఇంటికి వచ్చి తెలియదు అదేంది. నువ్వేం టెన్షన్ పడకు, కింద మీద పడుకుంటున్నా వాళ్ళే ఇంటికి వస్తారు. ఏం వస్తారేమొచ్చి ఈ తాగుడు చేయబట్టి ఆగమాగం అవుతున్నాయి బతుకులు. మందిస్తా తాగటోళ్ళకు మందిస్తా, తాగకుండా బంద్ చేపిస్తా. మందిస్తా తాగకుండా బంద్ చేపిస్తా. మందిస్తా తాగటోళ్ళకు మందిస్తా, తాగకుండా బంద్ చేపిస్తా. బోన గమ్మతో కళ్ళు ఏమన్నా కళ్ళు ఏమన్నా ఉందా? సూపర్ వర్షమే. అలా కుండల కళ్ళు ఉంది ఇప్పుడే. అరే వర్షించారా మొత్తం? ఏ అమ్మాయి ఇదే తొందరగా కొట్టలేదు. అది మొత్తం తాయినా కొద్ది పుట్టిన ఏముంది, ఏమన్నా ఉన్నారా కళ్ళు? పోవన్నా మధ్య మళ్ళా మరి పోవన్నా. పోతుంది ఎందుకు అంత సులకల తాగేది పచ్చి తాగుపోతుంది అన్న. రోజు తాగుతున్నాం కదా, 10 ఏమంటే కదా. అరే నువ్వు కూడా ఆ రోజు తాగుతున్నావు కదా, మరి నీ పిల్ల ఏమట్లేదా? అబ్బా నా నాన్న సీన్ ఉందా దానికి? గద వణికిస్తా నేను. మరి నేనేమన్నా తక్కువనారా? ఇల్లంతా ఉరికిస్తారా? అక్క వస్తురు చూసినావా? ఇలా మొక్కలు మండ పీకల్లాగా తాగచ్చిర్రు. కళ్ళు ఏమన్నా ఉందా? సూపర్ ఉంది కళ్ళు. ఇదేం చేస్తున్నావే ఇంట్లో ఉండగా? నిన్న పోయిన నా మూడు ఏడ తప్పిపోయిందా అని చూస్తున్నా. ఏందే ఎటకారమ్మా నీ అలా చూసినావా ఎట్లా కొట్ట నీకు వస్తుండో? రోజు తాగి రావడానికి సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఇంకెప్పుడు మారుతారు? అగో ఎప్పుడు మా తాగుడు మేము వాడే ఎడతారు. మీరు తాగంగా అద్దనమైంది. మాకు కూడా తాగడానికి కంపెనీ లేక ఇద్దరమే తాగుతున్నాం. మీరు జాయిన్ అవుతారంటే నలుగురమే అవుతాం. అక్క అక్క ఏమైంది? నీ మొగుడు ఇంట్లో లేడా? లేదక్క, మళ్ళీ తాగనీకి పోయినరు. నీ మొగుడు నా మొగుడు తాగడానికి కోవుడు, నువ్వు తెల్లారంగా నా ఇంటికి వచ్చుడు, ఇదొక పని అయిపోయింది. మందిస్తా తాగటోళ్ళకు మందిస్తా, తాగకుండా బంద్ చేపిస్తా. మందిస్తా. ఓ స్వామీజీ, ఏంది ప్రతిరోజు మందిస్తా తాగేటోళ్ళను బంద్ చేపిస్తా అంటున్నావు? నిజంగానే బంద్ చేస్తారా? ఓ తల్లి, ఏమనుకుంటున్నాను నా గురించి? నేను మందిస్తే చిన్నప్పుడు తాగిన గూపాల నుండి ఇప్పుడు తాగిన మందు కూడా కక్కిస్తా. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసినంది. తాగరు అంటారు, మళ్ళీ పొద్దుగాలే షురు చేస్తారు. ఓ అమ్మా, నేను ఇచ్చిన మందు పని చేయకపోతే జీవితాంతం బానిసగా పడి ఉంటా.
అర్థమైందా? అక్క గింతగానం చెప్తుండు కదా, ఒక్కసారి చూద్దాం అక్క, మారితే మంచిదే కదా. సరే తీ స్వామి, ఆ మందేదో ఇవ్వు. ఆ? ఫ్రీగా ఇవ్వడానికి ఏమైనా గుడిలో ప్రసాదం అనుకున్నావా? జీవితాలను మార్చే యంత్రం. ఏందక్క నువ్వు మంచి జరుగుతుందంటే పైసల గురించి ఆలోచిస్తావు. నువ్వు ఇక్కడే ఉండు స్వామి, మేము పోయి తీసుకొస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ మందు తాగవలసింది మీ మొగుళ్ళు కాదు, మరి మీరు. మేమా? స్వామి జేడి అక్క, ఎట్లయితే గట్లే ఈ ఒక్కసారి తాగి చూద్దాం. A few minutes later. ఏం చేస్తున్నావే? అన్నమే చూదా? నిన్నే అన్నమే చూదా? లుక్కు ఆ లుక్ ఇట్లనే ఉంటది. ఏందే గట్లా మాట్లాడుతున్నావు? పిచ్చి గిట్లా లేచిందా? నాకెందుకు లేస్తుంది రా పిచ్చి? అయితే ఇట్లా నీకు పిచ్చి, మీ అయ్యకి పిచ్చి, మీ అమ్మకి పిచ్చి. మీ అమ్మ ఎంత ధైర్యమే నీకు? నన్నే పిచ్చారన్నది కాకుండా మా అమ్మని మా నాన్నని పిచ్చా అంటావా? ఎస్ అంట, బరాబర్ అంట. ఏం చేస్తావురా? కొడతావా? దా కొట్టు కొట్టు. ఏందే నీ మాటలన్నీ తేడాగున్నాయి. ఇన్ని రోజుల నుండి నువ్వు తేడాగా మాట్లాడినావు. నేనేమన్నానా? కింద మీద మూసుకొని వాడు. కొంపదీసి మంది గిట్లా తాగినవేంది? అవును బే, తాగినా. అయితే ఇప్పుడు ఏంది? నువ్వు తాగితే తప్పలేదు కానీ నేను తాగితే తప్పొచ్చిందా? అవ్వా అవ్వా మూగు నోట్టుకొని పే అంటావా? ఏంట్రా చాలా అంట, అర్థమవుతుందా? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. ఆపు, ఇంకొక మాట మాట్లాడినావు అనుకో మొక్కలు ఎరుగుతాయి. ఆ? నా బొక్కలే కొడతావా నిన్ను? అగో ఈరోజు తాగడానికి పోలేదా ఏంది? ఇవాళ నుంచి తాగుడు బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఏంది నువ్వు చెప్పేది నిజమేనా? మరి ఈ తాగు చేయబట్టి జీవితాల నాశనం అవుతున్నాయి. అందుకే నేను మందు జోలికే పోను. సరే అవును, నిన్న రాత్రి ఏమైనా జరిగిందా? ఏం జరిగింది? ఏం జరగలే. హా, ఏం జరిగితే ఏముందిలే. మొత్తానికి తాగుడు బంద్ చేసినావు, అదే చాలు నాకు. నేను మందు పెడితే ఎవరైనా మారవలసిందే. శంభో శంకర హర మహాదేవ.